బాగానే ఉంది బిగ్ బాస్ గురించి అంటే నేను కౌశల్ ఫ్యాన్ని, కౌశల్ ఆర్మీ ఫాలో అవుతున్నాను, కౌశల్కే ఓట్స్ వేస్తాను అంతే. మొత్తం వాచ్ చేయలేదు ఇంకా మొత్తం చూడలేదు. అది బాగుంది, అది షో అయితే బాగుంటుంది. కౌశల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. కౌశల్ మళ్ళీ ఆయన ఏదన్నా ఓపెన్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు, అందరిలా దాచుకోడు, అందరిలా పక్కకెళ్ళి చెప్పాడు, అందరిలా ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాడు. కౌశల్ ఎమోషనల్ ఫీలింగే లేదు. ఈ వారం గీతామాధురి ఎందుకంటే ఇష్టం అంతే. కౌశల్ని ఈ మధ్యలో కౌశల్తో ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఏదన్నా కౌశల్తోటే అంటుంది, వేరే వాళ్ళ తప్పు చూపించట్లేదు, కౌశల్నే అంటుంది. ఫైనల్ గెస్ట్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. గేమ్ అలా అంటే కౌశల్ బాగా ఆడుతున్నా అందరికన్నా. ఇంకా నాని అంతా సపోర్ట్ చేయట్లేదు ఈ మధ్య కౌశల్కి. కౌశల్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. పక్కా కౌశల్ ఫేర్ గేమ్ ఆడుతున్నాడు, అందరూ చోరు లెక్కలు చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు మనము 3 months కలిసి ఉంటాం, తర్వాత మళ్ళీ ఏడుపడే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ ఏడుపులు అవన్నీ మనకు వద్దనేసి సింగిల్గా ఉంటుండు. అట్లా ఇప్పుడు నూతన్ నాయుడుతో ఉన్నాడు, ఫీల్ అయ్యిండు కదా, అట్లా అవద్దని సింగిల్ ఉండిపోతుంది స్టార్టింగ్ నుంచి. ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు నిన్న ఫ్యామిలీ వచ్చింది చూసిన, ఫ్యామిలీ పర్మనెంట్, ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ వీక్ అయితే అమిత్ వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, ప్రతిదీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఈ మధ్య అంత లైట్ యాక్షన్ చూపిస్తున్నాడు, కానీ అంతగా అయితే ఇప్పుడు అయితే కష్టం. కదా ముందు నుంచి ఉండాలి. ఫైనల్స్ కంటే ఇంకా అంతగా ఏమో అనుకోలేదు, కానీ హీరోని అంటే సమంత రావాలి. టాస్క్ పరంగా అయితే అందరం కౌశల్ కోసం చూస్తున్నాం. ఆయన ఒక్కడే కరెక్ట్ ఆడుతుండే కదా కౌశల్. అంటే గేమ్ పరంగా అయితే అతను కరెక్ట్గా ఆడుతుండు, అంటే అతను గేమ్ ఆడడానికి వచ్చినట్టే అనిపిస్తుంది ఎవరు చూసినా, అందుకే అతనే బాగుంది. ఉన్నాయి కాకపోతే ఆయన ఎమోషనల్గా ఇప్పుడు తక్కువ కదా ఆయన. అంటే ఓటింగ్ చూస్తే అమ్మితే బయటకు వస్తాడు అనిపిస్తుంది. నేను అమ్మితే అనుకుంటాను. అంటే వీళ్ళంతా కాకపోయినా కొంచెం తక్కువ గేమ్ ఆడుతుండ అనిపిస్తుంది. అంటే యావరేజ్ గేమ్, అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. విజయ్ అనుకుంటున్నాను. చూస్తా బ్రో, మంచిగా నడుస్తుంది బ్రో, మంచిగా ఉంది బ్రో. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాగుంది. కౌశల్కి ఏంటంటే అందరూ యాంటీగా ఉన్నారు. సో టాస్కుల వల్ల కూడా ఏంటంటే కొంచెం బిగ్ బాస్ చూడడానికి కూడా ఫస్ట్ ఇచ్చిన టాస్కులు ఇప్పుడు సెకండ్ సీజన్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ సీరియస్గా లేదు. నానే హోస్టింగ్ చేసేది కూడా తనీష్కి గీతామాధురికి సపోర్ట్ చేస్తుండే, కానీ కౌశల్కి అయితే ఇలాంటి సపోర్టింగ్ లేదు. ఇంకేంటంటే కౌశల్ ఏం మాట్లాడినా అది వాళ్ళు తప్పుగా అనుకొని వెనక గ్రూప్గా ఫామ్ అయ్యి తనీష్ గుంచెలి తనీష్ వీళ్ళంతా ఒక గ్రూప్ కట్టెడ్ అయ్యి మన కౌశల్ని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తుండ్రు. సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్కి రోజుకి కౌశల్ మీద ఫ్యాన్స్ అనేది ఇంకెక్కువ పెరుగుతుండ్రు. ఇంకొకటి కొందరు చెప్తుండ్రు, మొన్న బాబు గోయినేని బయటికి వచ్చి తనీష్ అది మన కౌశల్ మీద ఏంటిదంటే పేడ్ ఆర్మీ, కౌశల్ ఆర్మీ అంటే పేడ్ ఆర్మీ అని చెప్పారు. కానీ పేడ్ ఆర్మీ అంటే ఇన్ని కోట్లు 1,000 మంది అయితే ఫ్యాన్స్ అయితే ఉండరు కదా, ఒకరికి 2-3 డబ్బులు ఇచ్చి అయితే కొంటారు పేడ్ ఆర్మీ. ఈ వేల మంది అయితే కొనలేరు కదా పేడ్ ఆర్మీ. సో వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు ఎలా వేస్తుందంటే తనీష్ని గీతామాధురికి టైటిల్ ఛాన్సెస్ ఇచ్చడానికి ఎక్కువ చూస్తుండ్రు. అమిత్ అంటే ఆయన టాస్క్ అప్పుడే అతను నేను హౌస్లో ఉన్నట్టు చేస్తాడు, మిగతా టైంలో అమిత్ పర్ఫార్మెన్స్ ఏముండదు. సో ఇప్పుడు గీతామాధురి కూడా ఎలిమినేషన్కి వస్తుంది కాబట్టి గీతామాధురికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అమిత్ గీతామాధురి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.